హలో, నేను మిస్ ఎస్ రావు. ఇన్ఫోసిస్ ఇండియన్ కార్పొరేట్ కంపెనీ ప్రపంచంలోనే ఒక పేరున్నటువంటి కంపెనీ. అయితే ఇప్పుడు జిఎస్టి దాదాపుగా 35,000 కోట్ల రూపాయలు గోల్మాల్ జరిగింది అనేది ఆ కంపెనీ మీద వచ్చినటువంటి ఆరోపణ. ఏంటి అసలు దాని వెనక ఏం జరిగింది, అసలు గోల్మాల్ వెనక కమామిషి ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర బిజినెస్ అనలిస్ట్ అలాగే కార్పొరేట్ సంస్థల యొక్క వ్యవహారం బాగా తెలిసినటువంటి సుబ్బరాజు గారు ఉన్నారు. ఆయనతో ఇంటరాక్ట్ అవుతాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఇన్ఫోసిస్ అనేది మీకు తెలుసు, దాని రెప్యుటేషన్ ఏంటి అనేది. సో ఇప్పుడైతే దాని మీద పెద్ద ఆరోపణ వచ్చింది. ఏంటి, దాన్ని మీరు స్టడీ చేస్తుంటారు, అది నమ్మచ్చా లేకపోతే గాసిప్పా లేకపోతే పొలిటికల్ మోటివేషన్, ఏం కనిపిస్తుంది? వాళ్ళకి నాకు తెలిసినంత వరకు ఇన్ఫోసిస్ అందరికి ఎక్కువ మందికి ఒక అగ్రగామి, అంటే ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీగా తెలుసు. కానీ ఇన్ఫోసిస్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఒక అరుదైన గౌరవప్రదమైన అద్భుతమైనటువంటి ఒక సంస్థ. అంటే వాళ్ళు దేశానికి టాటా చేసినంత సేవ, అంటే ప్రభుత్వాలు వ్యవస్థలు ప్రజలకు ఎంత సేవ చేస్తాయో, కార్పొరేట్లు ఏ స్థాయిలో చేయగలుగుతాయో ఆ మేరకు భారతదేశానికి కానీ, లేకపోతే ఐటీ రంగానికి కానీ, లేకపోతే వాళ్ళ కార్పొరేట్ ఉద్యోగులకు కానీ, కనీసం అక్కడ పనిచేసిన స్వీపర్లు, కార్ డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులకి వాళ్ళకి కంపెనీ ఇచ్చిన షేర్ల విలువ ఇప్పుడు 4-5 కోట్లండి. అట్లాంటి లక్షల మంది ఉన్నారు ఆ కంపెనీలో జాబ్ చేస్తూ ఆ కంపెనీ ఇచ్చిన షేర్లు. లేకపోతే ప్రపంచంలో ఇన్ఫోసిస్ నెలకొల్పినన్ని ఉత్తమ ప్రమాణాలు అంటే కార్పొరేట్ గవర్నెన్స్ అంటారు. అంటే గవర్నమెంట్ తనకు తాను పాటించని ప్రమాణాలన్నీ కూడా ఈవెన్ పబ్లిక్ సెక్టర్ అండర్టేక్స్, భారతదేశంలో ప్రభుత్వం మన ట్యాక్స్ డబ్బుతో మనం కడుతూ ప్రభుత్వ రంగ సంస్థలుగా పిలువబడి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థలు కూడా అంత నియంత్రణ, అంత నిర్వహణ, అంత ప్రజాక్షేమాన్ని ఆలోచించే కంపెనీలు కూడా లేవు. ఈవెన్ గవర్నమెంట్ సెక్టర్ లో కంపెనీలు కూడా ఇన్ఫోసిస్ లాగా ఇంతవరకు ఆలోచించలేదు. వాళ్ళు కొత్త ప్రమాణాలనే నెలకొల్పుతారు. అంటే ఈవెన్ వాళ్ళు అంతర్జాతీయంగా యునైటెడ్ నేషన్స్ అనే ఒక అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితిలో కాంపాక్ట్ అని అంటారండి. కాంపాక్ట్, అది యునైటెడ్ నేషన్స్ సంతకాలు గ్లోబల్ కాంపాక్ట్. సరే, ఒకప్పుడు ఇంతే రెప్యుటేషన్ సత్యం మీద కూడా మనకి ఉంది అప్పట్లో. సత్యము ఓన్లీ ఒకే ఒక రెప్యుటేషన్. హైదరాబాద్ ప్రాంతం నుంచి వచ్చిన ఒక ఎంటర్ప్రెన్యూర్ హైదరాబాద్ లోకల్ అన్ఎంప్లాయీస్, అంటే లోకల్ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ కి ఎక్కువ మందికి ఉపాధిని కల్పించిన అని. కానీ షేర్ మార్కెట్ లో షేర్ ప్రైస్ పెరిగిన అంత మేరకే తప్పితే వీళ్ళు పాటించిన నైతిక విలువలు కానీ, ధార్మిక విలువలు కానీ, మానవ విలువలు కానీ భారతదేశంలో పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ కూడా పాటించలేదండి. ఇన్ఫోసిస్ పాటించింది. ఏంటి మరి ఇప్పుడు ఒక పెద్ద మచ్చగా ఇప్పుడు మొత్తం నేషనల్ గా ఇంటర్నేషనల్ గా వినిపిస్తుంది. మరి అంటే అది ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్. రకరకాల అంటే ఒక చట్టంలో ఒక సెక్షన్ ని తాము ఒక రకంగా నిర్వచించవచ్చు, వేరే వాళ్ళు ఇంకో రకంగా నిర్వచిస్తారు. సరే, దీనికి సంబంధించిన వ్యవస్థలు ఉన్నాయి. అది 3 దశల్లో ఆగింది. ఇప్పుడు నాష్కామ్ అని, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అని, సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నిటికీ ఒక సంస్థ ఉందండి. మనకు సిఐఐ, ఫిక్కీ, ఫ్యాప్సీ అట్లాగా ఒక ఇండస్ట్రీస్ అన్నిటికీ ఒక అసోసియేషన్ బాడీ. వాళ్ళు ఫైనాన్స్ మినిస్టర్ కి వాళ్ళకి కూడా ఇది చెప్పారు. ఇన్ఫోసిస్ మీదే ఇట్లాంటిది జరిగితే ఇంకా ఆ స్థాయిలో ఉన్న 7 సంస్థల మీద కూడా అంతకంటే ఎక్కువే అదే రకమైన పన్ను విధానం అమలైతే అది భారతదేశంలో కొత్త తరహా ట్యాక్స్ టెర్రరిజానికి దారితీస్తుందండి. ఇవాళ ఆ ఇన్ఫోసిస్ ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, ఇన్ఫోసిస్ ఇప్పుడు ఏదైతే జిఎస్టి నుంచి అది ఎదుర్కొంటుందో కొన్ని ప్రీ షోకాజ్ నోటీసుల్ని, అదే జిఎస్టి యొక్క పోర్టల్, వాళ్ళ వెబ్సైట్ ని, వాళ్ళ మొత్తం జిఎస్టి సాఫ్ట్వేర్ తయారు చేసింది కూడా ఇన్ఫోసిస్ ఏనండి. వాళ్ళు ఇప్పుడు రన్ చేస్తున్న వాళ్ళ మొత్తం పోర్టల్ ఏదైతే జిఎస్టి పోర్టల్ అది ఇన్ఫోసిస్ చేసింది. అదే కాదు,
ఐటీ ట్యాక్స్, మన ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం పోర్టల్ని, ఆ మొత్తం వ్యవస్థని నిర్మించింది కూడా ఇన్ఫోసిస్. అది వేరే విషయం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఇదేంటంటే, ఇంతవరకు ప్రభుత్వం నుంచి కానీ, ఫైనాన్స్ మినిస్టర్ నుంచి కానీ కిమ్మనట్ల. సరే, దీన్ని 3 రకాలుగా మనం విశ్లేషించవచ్చు. ఇన్ఫోసిస్ లోనే పనిచేసి సిఎఫ్ఓ గౌరవనీయమైనటువంటి మోహన్ దాస్ పాయి, ఆయన మొదటి రోజునే ఇది చెప్పారు, ఇది ట్యాక్స్ టెర్రరిజం అని. నేను దాంతో ఏకీభవిస్తున్నా. పూర్తిగా ఏకీపించకపోయినా ఇది బయటకు వచ్చే వరకు దాంట్లో ఏకీపిస్తున్నా. ఎందుకంటే 37,000 కోట్ల చిల్లరకి వాళ్ళు డిమాండ్ పంపించారు. అంటే ఇంకా ఇంత కట్టాల్సింది మాకు అని. అది కూడా దాన్ని 2015 నుంచి 2023 వరకు. మొన్న మళ్ళీ సవరించి 3,000 చిల్లర కోట్లకు మార్చారు, దాన్ని తగ్గిస్తూ. అంటే అదొకటి జరిగింది. ఓకే. అయితే ఇక్కడ అదే ఇది ఇప్పుడు ఎంత అమౌంట్ అనేదే కాదు అసలు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే, వాళ్ళ లెక్క మదింపులో ఎంత పొరపాట్లు జరుగుతున్నాయంటే గుండెలు అవిసిపోతాయి ఇప్పుడు. ఎందుకంటే ఇన్ఫోసిస్ ఒకటే కాదండి, ఇంకా టీసీఎస్ ఉంది, విప్రో ఉంది, కాగ్నిజెంట్ ఉంది, హెచ్సిఎల్ ఉంది, టెక్ మహీంద్రా ఉంది, క్యాప్జెమిని. ఈ పెద్ద పెద్ద సంస్థలంతా దాదాపుగా ఒక 10,000 కోట్లు అటు ఇటుగా వీళ్ళందరూ అంతే కట్టాల్సి వస్తుంది ఒకవేళ ఇన్ఫోసిస్ కట్టిందే అయితే. అసలు ఇన్ఫోసిస్ ని ఎంపిక ఎందుకు చేసుకున్నారు అనేది ఒక టెక్నికల్ ఇష్యూ. వీళ్ళందరూ నిర్వహించే వ్యాపారం ప్రపంచంలో అందరికీ తెలిసిన వ్యాపారం ఏం లేదు, కొత్త వ్యాపారం ఏం నిర్వహించట్లేదు. వీళ్ళు చేసేది కూడా భారతదేశంలో వీళ్ళ వ్యాపారం ఓన్లీ 5% కంటే తక్కువ ఉంటుందండి. వీళ్ళు ఈ కంపెనీలు ఏవి కూడా ఒక టీసీఎస్ఏ భారతదేశంలో ఎక్కువ చేస్తుంది. తప్ప ఇవన్నీ కూడా విదేశాల్లో ఉన్న పెద్ద క్లయింట్లకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేయడంతో పాటు వాటికి ఆపరేషన్స్, మెయింటెనెన్స్, సర్వీసు, సపోర్టు, ఆ వ్యవస్థలన్నీ నడవడానికి ఇవి సహకరిస్తూ ఉంటాయి. అందుకని వీళ్ళకి ఒక్కొక్కరికి 70-80 కంట్రీస్ లో ఆఫీసులు ఉంటాయి, స్టాఫ్ ఉంటారండి. ఇంతవరకు వీళ్ళు ఏం చేసేవారంటే, వీళ్ళు ఆఫీస్ నిర్వహణ ఖర్చులు ఏవి ఉంటాయి కదండి, అదర్ దాన్ వాళ్ళ శాలరీస్ తో సహా ఫ్లైట్ టికెట్లు, లేకపోతే ఆఫీస్ రెంట్లు, పవర్ ఛార్జీలు, వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, మొబైల్ ఖర్చులు, ఇంటర్నెట్, ఇవన్నీ ఉంటాయి కదా, రెంట్లు, ఇంట్రెస్ట్లు, అన్నిటికి వాళ్ళు బ్రాంచ్ ఆఫీస్ కి వీళ్ళు డబ్బులు పంపించేవాళ్ళు. వాళ్ళు అక్కడ కస్టమర్ కి వాళ్ళు వర్క్ చేసిన దానికి బిల్లు రేజ్ చేసేవాళ్ళు. వాళ్ళు పట్టుకెళ్ళి బిల్లు ఇచ్చేవారు, డబ్బులు వచ్చాయి. ఇప్పుడు వీళ్ళ దాంట్లో ఏం చెప్తున్నారంటే, అలా బ్రాంచి అక్కడ ఉంది కాబట్టి, ఆ బ్రాంచి నీకు సర్వీస్ చేస్తుంది కాబట్టి, నువ్వు వాళ్ళకి పంపిస్తున్న దానికి కూడా, వాళ్ళ ఖర్చుల మీద కూడా నువ్వు ట్యాక్స్ పే చేయాలి అని చెప్తాను రివర్స్. సరే, ఇప్పుడు ఇక్కడికి వచ్చి రివర్స్ జిఎస్టీ అంటే అదేనా? యాక్చువల్ గా అది వాళ్ళకి ముందు గత సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పెరగడానికి ఒక కీలకమైన ఒక భూమికి ఏంటంటే, ప్రధానమైన వనరు సాఫ్ట్వేర్ ఇంత పెరగడానికి భారతదేశంలో దాదాపుగా 30 ఏళ్ల నుంచి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మీద ఫారిన్ కంట్రీకి ఎక్స్పోర్ట్ చేసే దాని మీద ట్యాక్స్ లేదండి. ఎందుకు లేదు అంటే, భారతదేశంలో వాళ్ళు, అందుకనే మనకి ఎస్టిపిఐ అని ఉంది కదా, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా. వాళ్ళు ఏం చేసేవారంటే, ఈ భారతదేశం మొత్తం మనము మొదటి 3 బస్సులు మిస్ అయ్యాము, ఇండస్ట్రియల్ రెవల్యూషన్, మ్యానుఫ్యాక్చరింగ్ రెవల్యూషన్, టెక్నాలజీ రెవల్యూషన్ అంతా మిస్ అయ్యాం మనం. సో ఆ మిస్ అవటం వల్ల భారతదేశంలో ఏది ఒక ప్రధానమైన రంగంలో మనము ప్రపంచంలో పోటీ ఇవ్వలేకపోతున్నాము. కనీసం ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అన్న వాళ్ళు మన నుంచి ఏం తీసుకోవట్లేదు, వాళ్ళు విదేశాలకు వెళ్ళి వ్యాపారం చేస్తున్నారు. భారతదేశం దేంట్లోని ఎగుమతులు చేసుకోవట్లేదు. ఇప్పుడు మనం ఇక్కడ మనం కూర్చున్న నా ఆఫీస్ లో ఈ చుట్టూ అంతా చూస్తే విదేశీ ప్రోడక్ట్స్ ఏనండి, మనం అంతా దిగుమతి చేసుకుంటాం అన్ని షాప్స్ లో. మీరు ఎక్కడ కనీసం వీళ్ళన్నా ఎగుమతి చేస్తున్నారు కాబట్టి, వీళ్ళు కల్పించే ఉపాధి వల్ల, వీళ్ళు కల్పించే పరోక్ష ఉపాధి వల్ల, అంటే క్యాబ్ డ్రైవర్లు, మెస్లోళ్ళు, భోజనాలు, ట్రక్కులు, ట్రాన్స్పోర్ట్లు, ఫుడ్ కోర్ట్లు, ఈ మల్టీప్లెక్స్లు, ఎన్నటికి ఇంట్లో హౌస్ మేట్స్, ఇంతమందికి వీళ్ళు ఉపాధి కల్పిస్తున్నారు కాబట్టి ఇంత బిల్లు ట్యాక్స్ ఇంత కడుతున్నారు ఇండైరెక్ట్ గా. అఫ్కోర్స్ ఇన్కమ్ ట్యాక్స్ అందరూ కడతారు, అందరూ ఎంప్లాయీస్. అట్లాగే కాకుండా ఈ ఖర్చు పెట్టే ప్రతిదానికి జిఎస్టీ అది వస్తుంది కాబట్టి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ మీద ట్యాక్స్ లేకుండా చేశారు. అప్పుడు ఈ దేశపు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ విదేశాలతో పోటీగా నిలబడి పెరగగలిగింది. ఇక్కడ మన వాళ్ళకి మంచి శాలరీస్, ఉద్యోగాలు వచ్చినాయి. మనం అందరం వాళ్ళ వల్ల ఇండైరెక్ట్ గాను, డైరెక్ట్ గాను సిటీలో ఐటీ ఆఫీసులు అవి రావటం వల్ల రియల్ ఎస్టేట్ పెరిగి, రేట్లు పెరిగి, అంతా ఒక వ్యవస్థ ఒక వలయంలో పెరుగుతా ఉంది.
ఇప్పుడు ఈ కొత్తగా అకౌంటింగ్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే గవర్నమెంట్, మనం ఏం చేస్తాం జనరల్ గా, ఒకడు మీరు నాకు సర్వీస్ చేశారు. సపోజ్ మీరు మీరు ఒక అకౌంటెంట్, అదే అకౌంటెంట్ కదా, మీ అకౌంట్ నాకు లెక్కలు రాసి పెట్టారు. లెక్కలు రాసినందుకు నేను డబ్బులు ఇచ్చాను నేను మీకు. జనరల్ గా మీరు ట్యాక్స్ పే చేయాలి, ఎందుకంటే మీకు ఆదాయం కావచ్చు. కానీ ఇక్కడ నేను కూడా, వీళ్ళు ఏమంటారంటే మీ బ్రాంచ్లు ఏవైతే ఉన్నాయో, నువ్వు బ్రాంచ్లు ఎందుకంటే ఓన్లీ డెలివరీ పాయింట్స్ అంటావు, అంటే కొరియర్ సర్వీసులు అంటారు. వీళ్ళు పెట్టుకున్న బ్రాంచ్లు వర్క్ అంతా ఇక్కడ జరుగుతుంది, ప్రొడక్షన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇక్కడ జరుగుతుంది. అక్కడికి వెళ్ళి వాళ్ళు డెలివరీ చేయాలి. ఆ డెలివరీ చేసిన వీళ్ళు ఖర్చు చూపిస్తున్నారు, డెలివరీకి ఎంత ఖర్చు అవుతుందని. ఖర్చు అవుతుంది కదండి, వాళ్ళ ఆఫీస్కి అంతటికి ఖర్చు చూపిస్తున్నారు. వాళ్ళు ఏమంటారంటే ఆదాయం, ఆ బ్రాంచ్ ఏదైతే నువ్వు ఖర్చు చూపిస్తున్నావో ఆ ఖర్చుకి నువ్వు ఇక్కడ పన్ను కట్టు అంటున్నారు. అంటే ఏంటి, వీళ్ళు సర్వీసు బ్రాంచ్ వాళ్ళు వీళ్ళకి ఏమి సర్వీస్ చేయట్లేదు, శాలరీస్ వర్క్, వీళ్ళ సొంత కంపెనీ, అది సొంత కంపెనీ. సొంత కంపెనీలో బిల్ అనేది ఉండదు కదండి. ఇప్పుడు మీరున్నారు, మీకు పే స్లిప్ ఇస్తారు, కానీ ఒక ఎంప్లాయీకి పేమెంట్ ఒక కారు కొన్నప్పుడు ఇది ఇవ్వరు కదా. మీరు కొనుగోలు జరగట్లా, వ్యాపారం అమ్మకం కొనుగోలు జరగట్లా. వీళ్ళు మనుషులకు ఇచ్చే ఖర్చులు, ఇతర వ్యయాన్ని కూడా వీళ్ళు ఎవరు వాళ్ళ దగ్గర నుంచి నువ్వు సర్వీస్ తీసుకుంటున్నావు, అంటే నీ ఎంప్లాయీస్ దగ్గర నుంచి నువ్వు సర్వీస్ తీసుకుంటున్నావు. సో నువ్వు ఎంత సర్వీస్ తీసుకున్నారో, అది 10 కోట్లు టర్న్ ఓవర్ చేశారు అనుకోండి. సపోజ్ ఒక ప్యారిస్ లో బ్రాంచ్ ఉంది వాళ్ళకి, ఇన్ఫోసిస్. ప్యారిస్ బ్రాంచ్ 10 కోట్ల బిజినెస్ చేసింది కస్టమర్ కి. ఏదో ఉదాహరణకి మనం చెప్పుకోవాలంటే వైయాకామ్ అనే ఒక మొబైల్ ప్రొవైడర్ కి వీళ్ళు ప్రాజెక్ట్ చేస్తున్నారు. 10 కోట్లు బిల్లు పంపించింది ఇన్ఫోసిస్. ఆ బిల్లు అది పట్టుకెళ్ళి ఇస్తారు. ఈ ఇన్ఫోసిస్ ప్యారిస్ కి 3 కోట్లు ఖర్చు అయింది ఆఫీస్ రన్నింగ్ కి. వాటికి 3 కోట్లు ఖర్చు అయింది. కాబట్టి ఈ 3 కోట్లని వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు ఆ 3 కోట్లకి నువ్వు ఖర్చు అయింది కాబట్టి నువ్వు ట్యాక్స్ పే చేయంటారు. అర్థమైందా? ప్యారిస్ వాళ్ళ లేకపోతే ఇక్కడ వాళ్ళ? ప్యారిస్ వాళ్ళు పే చేయమంటారు. ప్యారిస్ లో ఇండియన్ ఇన్ఫోసిస్ కి ప్యారిస్ లో బ్రాంచ్ ఉందండి. అవును. అక్కడ ఒక టెలికాం కంపెనీ, బిఈ కంపెనీ అని ఉంది అక్కడ. ఇది ఉదాహరణకు చెప్తున్నాను మీకు, అదే ఎగ్జాంపుల్ అండి. అవును. సో ప్యారిస్ లో ఇన్ఫోసిస్ కి బ్రాంచ్ ఉంది, మనకి ఎస్ఆర్ఎంటి కి, నవతాకి, అన్నిటికి బ్రాంచ్లు ఎట్లా ఉంటాయో అట్లాగా మార్గదర్శి. ఆ బ్రాంచ్ కి అది ఖర్చు వీళ్ళకి, ఎవరికి, ఇన్ఫోసిస్ నెల నెల వాళ్ళు శాలరీస్ కలిగి డబ్బులు పంపించాలి కదా. మీరు అమెరికాలో ఉన్నారు కొంతకాలం, మీ కంపెనీ అక్కడ నిర్వహణ ఏమేమి పంపిస్తుంది కదా, ఆఫీస్ డబ్బులు మీకు ఉండటానికి. అవును. అది పంపించినందుకు సాఫ్ట్వేర్ కి ఏంటంటే, దేనికి వీళ్ళు 10 కోట్లు మీ బిల్లు వచ్చింది బిఈ నుంచి, వీళ్ళకి 3 కోట్లు ఖర్చు అయింది, ఒక 5 కోట్లు ఖర్చు అయింది అనుకోండి. 10 కోట్ల దాని మీద వీళ్ళు ట్యాక్స్ వసూలు చేయడానికి లేదు, ఎందుకంటే సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ ట్యాక్స్ ఫ్రీ. కానీ వీళ్ళు ఎట్లా చేస్తున్నారండి, ఇప్పుడు నీకు 3 కోట్లు ఖర్చు పెట్టావు కదా నువ్వు మీ ఎంప్లాయీస్ కానీ వాళ్ళకి, ఆ 3 కోట్లకి ట్యాక్స్ కట్టు. వాళ్ళ ఎంప్లాయీస్ ని ఇది ఒక సెపరేట్ కంపెనీగా చూస్తూ, ఇన్ఫోసిస్ కి సంబంధం లేని, ఇప్పుడు నేను ఇందాక ఒక ఉదాహరణ చార్టెడ్ అకౌంటెంట్ అన్నాను. ఎంప్లాయీ కాకపోతే నేను మీకు బిల్లు పే చేయాల్సిందే కదా. మనం రెస్టారెంట్ కి వెళ్తే బిల్లు పే చేస్తాం, అదే సొంత ఇంట్లో అయితే మనం బిల్లు పే చేయం కదా. మన ఇంట్లో భోజనం చేసిన బిల్లు ఏం పే చేస్తాం. సో ఈ ఖర్చులు చూపిస్తున్నారు, నెలకి మీరు ఇంటి ఖర్చులు ఎలా చూపిస్తారు, ఆ ఖర్చుల మీద ట్యాక్స్ కట్టమంటాడు. ఇదే కనుక న్యాయాన్ని, ఇప్పుడు దీని తర్వాత ఇదొక యాంగిల్. దీన్ని ఇప్పుడు కర్ణాటక గతంలో ఇట్లాంటివి వెళ్తే కర్ణాటక హైకోర్టు కొట్టేసింది, ఇట్లాంటి తప్పుడు లెక్కలు చూపిస్తే. వాళ్ళకి ఏముంటుందండి, సిగ్గు ఎగ్గు లేకుండా పేపర్లో మన్నాడు ఎక్కడో మూలన ఏదో చిన్న తోట. ఈ లోపల వాళ్ళ యొక్క ప్రతిష్ట ఎట్లాంటి ప్రతిష్ట అంటే, భారతదేశంలో అట్లాంటి కంపెనీని పెట్టడానికి అదేదో సందర్భం, అట్లా ఒక శుభ సందర్భం జరిగిందంటే, శుభ సంకల్పం జరిగింది. దాన్ని వీళ్ళు ఒక్క నిమిషంలో వాళ్ళు
అమెరికాలో లిస్టెడ్ కంపెనీ అండి, అది పబ్లిక్లీ లిస్టెడ్ కంపెనీ అమెరికాలో. అవును. ఇన్ఫోసిస్ షేర్లు అమెరికాలో అమ్ముడవుతాయి. ఎంత విలువగా అమ్ముడవుతాయంటే అంత విలువగా అమ్ముడవుతాయి. కానీ ఈ వారం నుంచి తగ్గిపోయినాయి అంట షేర్ వాల్యూ. ఇది తగ్గుతాయి వచ్చిన ఇట్లాంటి తర్వాత. వాటి వల్ల. ఇట్లాంటి వాటి వల్ల తగ్గుతాయి. ఒకవేళ ఇన్ఫోసిస్ కే కనుక ఇదే జరిగితే భారతదేశంలో సాఫ్ట్వేర్ టాప్ 10 కంపెనీస్ కి బ్లడ్ బాత్, రక్తపాతం జరుగుతుంది రోడ్ల మీద. ఉమ్. రక్తపాతం. కంట్రీ యాజ్ ఎ హోల్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. కంట్రీ యాజ్ ఎ హోల్. ఉమ్. ఎందుకంటే వాటి షేర్ల విలువ పడిపోవడం ఒకటే కాదు, ఇప్పుడు దాని దగ్గర ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ 22,000 కోట్లు. అంటే ఒక కంపెనీకి అంత నికర నిల్వలు బ్యాంకుల్లో ఉన్నాయంటే అది ఎంత అద్భుతమైన కంపెనీ ఊహించుకోండి. అవును. ఇవాళ మన దగ్గర 22,000 కోట్లు. సో ఇప్పుడేంటి ఇట్లాంటివి వస్తే వాళ్ళు అప్పులు తీసుకొచ్చి కట్టాల్సి వస్తుంది. ఉమ్. పైగా ఇంకోటి బాధాకరం ఏంటంటే వాళ్ళు ప్రపంచంలో అన్ని కంపెనీల్లో 70 కంట్రీల్లో ఆపరేట్ చేస్తున్నారండి. ఎక్కడ వాళ్ళ మీద ఇంతవరకు ఒక్కటి కూడా రాలే. అవును. వాళ్ళ సొంత కంట్రీలో, సొంత స్టేట్‌లో ఆ రాష్ట్రాభివృద్ధికి ఎంతోగా పనిచేసిన చోట, అందుకనే ఇది టాక్స్ టెర్రరిజం అనేది ఇలా చెప్పగలుగుతున్నాను. ఒకటి ఎందుకు అంటే మీరు మీరు చెప్పినట్టు అది కరెక్ట్ గానే ఉంది. మరి ఇప్పుడు ఇంతకు ముందు రానిది ఇప్పుడు ఎందుకు వచ్చింది అది? అందుకనే మళ్ళీ తగ్గించారండి. 37,000 కోట్ల నుంచి, అంటే 37,000 కోట్ల నుంచి ఒక 3-4 డేస్ లోనే 3,000 కోట్లకి ఎందుకు వచ్చింది? దానికి ఎవరు క్షమాపణ చెప్తున్నారు? ఆ పొరపాటుని ఎవరు లెంపలేసుకుంటున్నారు? ఈ దేశంలో, రాష్ట్రంలో చట్టానికి మీ వ్యవస్థలకి అన్యాయంగా గురైపోయిన వాళ్ళకి అండర్ ట్రయల్స్, లక్షలాది మంది అండర్ ట్రయల్స్, డబ్బులు లేక లాయర్ని పెట్టుకోకుండా జైల్లో మగ్గుతున్న వాళ్ళని గురించి ఎవరు అడుగుతున్నారు? ఎన్నో వాటిల్లో ఇది ఒకటి. వార్తల్లో అంటే కొంతకాలం అంటే వార్తల్లో అని కాదు. ఇప్పుడు 2015 నుంచి లెక్కేసి వాళ్ళు లెక్క చెప్పారు కదా. మళ్ళా 2 అదే రోజుల్లో అది ఇప్పుడు అది దానికి అక్కడే పొరపాటు. అసలు 2015 నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంత డిమాండ్ ఉండగా ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. జిఎస్టి అంతా ఇలా మీరు నేను మనలాంటి వాళ్ళు అయితే ఊరుకుంటారా? అసలు అంతకాలం ఏం చేస్తున్నారు ఒకటి. నెక్స్ట్ ఓన్లీ ఇది ఇన్ఫోసిస్ ఒక్క సమస్య కాదండి, ఇది ఇండస్ట్రీకి సంబంధించిన టోటల్ సమస్య. మరి ఒకవేళ ఇతర కంపెనీలు పంపించలేదుగా, ఓన్లీ ఇన్ఫోసిస్ కే పంపించారుగా. అసలు ఇన్ఫోసిస్ కి ఎందుకు పంపించారు అనేది ఒక ఇష్యూ ఉంది. ఎందుకంటే సాఫ్ట్ టార్గెట్ అంటే ఏంటంటే బ్రాహ్మలో, కర్ణాటక బ్రాహ్మలో విన్నారా? చాలా బాధాకరమైంది ఏంటంటే వాళ్ళకి ఏ పొలిటికల్ కానీ వాళ్ళు మధ్యతరగతి బ్రాహ్మణ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ సొంతంగా పెట్టుకున్న కంపెనీ. కానీ మీరు పొలిటికల్ రిలేషన్ ఉంది కదా, ఈ మధ్య ఏర్పడింది కదా పొలిటికల్ రిలేషన్. ఆమె సుధామూర్తి రాజ్యసభ మెంబర్ అయ్యింది కదా. ఇప్పుడు సుధామూర్తి రాజ్యసభ సభ్యుడు. ఆయన నారాయణమూర్తి కానీ సుధామూర్తి కానీ బోర్డులో లేరండి. నందన్ నీలకేని అని బెంగళూరు నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేసిన ఆయన చైర్మన్ ఆ కంపెనీకి. ఓకే. ఇప్పుడు చైర్మన్ ఎవరంటే కాంగ్రెస్ నుంచి బెంగళూరు నుంచి ఎంపీగా పోటీ చేసిన నందన్ నీలకేని చైర్మన్. సో దాని కారణంగానేనా ఇప్పుడు దీంట్లో మళ్ళా మీరు ఇంకొక అదనంగా చెప్తా, దీంట్లో ఏదో శివకుమార్ పాత్ర కూడా ఉందని చెప్పి ఇంకోటి న్యూస్ వస్తుంది ఈ మొత్తం ఇష్యూలో. కావచ్చు కూడా, అది మనకు తెలీదు. దాని గురించి నేను ఆ యాంగిల్ నుంచి చూడలేదు. రెండో కీలకమైన యాంగిల్ ఏంటంటే వీళ్ళు ముందస్తుగా ప్రతిదీ కూడా వీళ్ళు ఇంతవరకు ఎప్పుడు ఏది డిఫాల్ట్ చేయలేదండి. ఇంతవరకు వాళ్ళు ఓపెన్ గా, పైగా ఇప్పుడు పంపించింది కూడా ప్రీ షోకాజ్ నోటీస్, అంటే షోకాజ్ నోటీస్ కు ముందుది ఇది. దీని తర్వాత షోకాజ్ ఎందుకు చర్య తీసుకోకూడదని షోకాజ్ నోటీస్ పంపిస్తారు నెక్స్ట్. సో ఈ ప్రీ కోర్ట్ నోటీస్ లోనే కొంత దాని అయితే ఇప్పటి వరకు 3 అంశాలు, మూడు వర్గాల నుంచి సరైన సమాధానం రాలే. ఒకటి ఫైనాన్స్ మినిస్టర్, నెక్స్ట్ జీజీటీసీ నుంచి అది పై అధికారులు, 3 నాస్కామ్ ఆల్రెడీ ఫైనాన్స్ మినిస్టర్ రిప్రజెంటేషన్ ఇచ్చింది. 4వది గతంలో కర్ణాటక హైకోర్టు ఇట్లాంటి ఏదో చిన్న, ఇంకా ఇంకొక యాంగిల్ ఏంటంటే, సరే ఇది ఇట్లాంటి వ్యవహారాలు దీనికంటే ఒక దాదాపుగా రెట్టింపు పెద్దమైన టీసీఎస్ కి లాస్ట్ ఇయర్ యొక్క జిఎస్టి డిమాండ్, అంటే జిఎస్టి రావాల్సింది 50 లక్షల రూపాయలంట. దీనికంటే రెట్టింపు దానికి 50 లక్షలు రావాలని నోటీస్ పంపించింది. 50 లక్షలు 37,000 కోట్లు అంట. అక్కడెక్కడో ఇంటర్ప్రిటేషన్. ఇప్పుడు మనకి ఎట్లా ఉంటుందంటే ఇవన్నీ
ఎక్కడో ఒకడు అత్యుత్సాహమైనోడు ఒక ఇంటర్ప్రిటేషన్ ని లాగి, ఉదాహరణకు చెప్పాలంటే ఇది చాలా మొరటు ఉదాహరణ. ఇప్పుడు మీ జేబులో ₹1000 ఉన్నాయి సార్. నా జేబులో 200 ఉన్నాయి సార్. నేను నాకు 800 లాస్ అని చెప్తాను. అర్థమైందా? నాకు 800 లాసు. ఎందుకు లాస్ అంటే మీ దగ్గర ఉన్నాయి, నా దగ్గర లేవు కదా! అర్థమైందా? ఆ! మీ దగ్గర ఉన్నాయంటే మీరు లాభం, నాకంటే 800 లాభం మీరంటారు. అట్లాగా వాదించే వాళ్ళకి మనము సమాధానం చెప్పడం కూడా కష్టం. ఇకపోతే క్లాజ్ దగ్గరికి వద్దాం. ఆ కీలకమైన క్లాజ్. ఆ క్లాజులు ఉంటాయి కదా! అంటే క్లాజులంటే ఒక ఒక న్ ఒక లీగల్ లాంగ్వేజ్‌లో ఒక నియమం. అంటే రూల్. క్లాజ్ అంటే ఒక రూల్. ఆ రూల్‌ని డిఫైన్ చేసేటప్పుడు వాళ్ళు ఒక ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు. ఆ ఇంటర్ప్రిటేషన్ ఏం ఇస్తున్నారంటే, మేము ఇన్ఫోసిస్ విదేశాల్లో ఉన్న బ్రాంచులన్నీ మేము బ్రాంచులుగా పరిగణించట్లేదు. అవి వేరే కంపెనీలుగా పరిగణిస్తున్నాము అన్నారు. అంటే మీ ఓకే. అబ్బాయిగా నేను పరిగణించట్లా. హ్మ్. మీ అబ్బాయి మీ కుటుంబ సభ్యుడు కాదు. మీ అబ్బాయి మీ కస్టమర్ కానీ, మీ సప్లయర్ కానీ అంటున్నాడాయన. ఓకే. కాదురా బాబు, వీళ్ళందరూ మా పేరోల్లో మేము ఇక్కడ రిక్రూట్ చేసుకొని, ఇక్కడ ట్రైన్ చేసి వీళ్ళు దాని మీదే మాట్లాడుతున్నారు. ఓకే. మా బ్రాంచ్‌ని వేరే కంపెనీ ఎలా అంటారు అని. హ్మ్. మీకు ఇది అర్థమైతుంది కదా! అర్థమైంది గానీ సో టెక్నికల్‌గా క్లాస్ చూస్తే గనక ఇప్పుడు రిక్రూట్‌మెంట్ అంతా కూడా ఆయా దేశాల్లో జరుగుతుంది కదా! ఇండివిడ్యువల్‌గా జరుగుతుంది. అహా! అన్ని దేశాల్లో జరిగినా కానీ, హ్మ్. ఇది లిస్టింగ్ అనేది ఇప్పుడు పబ్లిక్ ఈ లిస్టెడ్ కంపెనీలు ఇవన్నీని. లిస్టెడ్ కంపెనీ. ఆ! ఈ లిస్ట్ ఇప్పుడు మనకు మైక్రోసాఫ్ట్ ఇక్కడ ఉంది సార్. ఇండియాలో మైక్రోసాఫ్ట్ ఉంది. అమెరికాలో ఉంది. హైదరాబాద్‌లో కూడా ఉంది కదా మైక్రోసాఫ్ట్. అవును. ఈ ప్రపంచంలో మైక్రోసాఫ్ట్ ఎక్కడున్నా మైక్రోసాఫ్ట్ ఒక్క కంపెనీగానే లెక్కేస్తామా మళ్ళీ? లేదంటే మైక్రోసాఫ్ట్ 100 కంపెనీలుగా లెక్కేస్తామా? అట్టగానే చూస్తాం యూనిట్ మొత్తం కలిపి. వీటిని ఇప్పుడు అట్లా బ్రాంచ్‌ల కింద మేము చూస్తారు కదా! వీళ్ళు బ్రాంచులుగా చూడమంటున్నారు. ఎవరు? ఇన్ఫోసిస్ వాళ్ళు. కాదు ఆ! కాదు, అది సెపరేట్ కంపెనీ మీది. ఓకే. హ్మ్. సో, ఆ కంపెనీకి మీరు డబ్బులు పంపించారు. అర్థమైందా? ఆ అవునవును. డబ్బులకి టాక్స్ పే చేయండి. ఇంతకాలం హ్మ్. నుంచి మీరు పే చేయట్లేదు. హ్మ్. దాన్ని వీళ్ళు కోర్ట్‌లో ఖచ్చితంగా ఇన్ఫోసిస్ నెగ్గుతుంది. హ్మ్. 100% నెగ్గుతుంది. ఎందుకంటే అంటే అసలు దాని పొలిటికల్ మోటివేటెడ్ నోటీసెస్ అంటారా నేను ఇవి? పొలిటికల్ మోటివ్ కూడా అనుకోవట్లా గానీ, వాళ్ళు చేసిన అధికారులే వీళ్ళని ఇప్పుడు ఒకసారి ఎట్లా ఉంటుందంటే, మీ దగ్గర కారు దగ్గరికొస్తాడు ఒక కానిస్టేబుల్. ఆ కారు బ్రాండ్, సైజు, ఆ కూర్చున్నోడి స్టైల్ అది చూసి, "నమస్తే సార్, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి" అంటాడు. పాపం మనం అన్ని కార్డ్‌లు, గీర్లు రెడీగా పెట్టుకొని రాగానే అన్నీ చూపిస్తాం. పక్కది అంటాడు. హ్మ్. ఎందుకే అంటే, "మీది పాత బిల్లు మీ" అనేదో చెప్తాడు. అవును. సరే ఇప్పుడే కట్టించుకోవాలి 60, పని మీద పెళ్లి మీదకెళ్తా అంటే కుదరదు. చట్టం ఒక్కొక్కళ్ళకి ఒక్కో రీతిగా వర్తిస్తుంది. ఇప్పుడు ఎవడైతే ఓకే. బలహీనుడో, సాఫ్టో హ్మ్. ఇప్పుడు ఇదేమవుతుందంటే ఇప్పుడు వేరే మీరు ఇందాక ఒక మాట అన్నారు సార్. వాళ్ళు బ్రాహ్మిన్ సామాజిక వర్గం కాబట్టి ఇది సాఫ్ట్ టార్గెట్ జరుగుతుంది. ప్లస్ నందన్ నీలేకని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రిలేషన్ ఉంది కాబట్టి జరుగుతుందన్నారు. అదే నిజమైతే యాక్చువల్‌గా విప్రోని టార్గెట్ చేయాలి కదా వీళ్ళు. ఎందుకు విప్రోని టార్గెట్ చేయాలి? అజీం ప్రేమ్‌జీ కూడా హ్మ్. అజీం ప్రేమ్‌జీ ఎప్పుడు పాలిటిక్స్‌లోకి రాలా. హ్మ్. కానీ యాక్చువల్‌గా సామాజిక నందన్ వర్గం. నీలకి సామాజిక సామాజిక ఈ కాదు. ఇక్కడ ఈక్వేషన్. మీరు చూడాల్సినయి 2 ఉన్నాయండి. హ్మ్. అజీం ప్రేమ్‌జీ గుజరాత్ నుంచి వచ్చినాయన. బెంగుళూరే కావచ్చు కానీ, హ్మ్. మనవాడు గుజరాతీ. విప్రోలో మొదటి అక్షరాలు 2 ఏంటంటే వెస్టర్న్ ఇండియా. ఓహ్! ఆ! అది స్టోరీ. ఓకే. ఆయన గుజరాత్ నుంచి వచ్చి అక్కడ తట్టుకోలేక ఇక్కడికొచ్చేసాడు. ఓహ్! ఓకే. అదో స్టోరీ. ఆ స్టోరీ పక్కకు పెడదాం. ఇక్కడ స్టోరీలో ఏంటంటే యాక్చువల్‌గా మనకు ఆధార్ తయారు చేసింది, ఆ! యూపీఏ తయారు చేసింది, డిజిలాకర్ చేసింది, ఈసైన్ చేసింది అంతా నందన్ నీలకేనే. మనకి ఈ రోజున డీబీటీలు లేతే ఫ్రీగా బ్యాంక్ అకౌంట్‌లు, యూపీఐలు ఎక్కడ పడితే అక్కడ మనం పేమెంట్‌లన్నీ ఆయన చేసి పెట్టాడు. మన్మోహన్ సింగ్ టైమ్‌లో. తర్వాత లక్కీగా ఇయన్నీ వచ్చినియి. మొబైల్ ఫోన్‌లు, కరోనా రావటం ఇయన్నీ పెంచినియి. సరే అయన్నీ మర్చిపోయినా, ఇక్కడేంటంటే వీళ్ళు హ్మ్. చట్ట ప్రకారం వెళ్తారు. లొల్లి చేయరు. హ్మ్. వీళ్ళొచ్చినా గాని మేమిది, అది అని మాట్లాడరు. వాళ్ళు ఓకే. చక్కగా ఎళ్లారు. రిప్రజెంటేషన్ ఇచ్చారు. వేరే వాళ్ళైతే
ఇల్లాలని ఏదన్నా తిడితే ఇంట్లోకి వెళ్ళి దూరుతుందండి. ఇల్లాల దూరే టైప్. ఓకే. అట్లాంటి వాళ్ళ మీదకే జరుగుతాయి. దుందుడుగ్గా ఉండే నీ సంగతి ఏందో చూద్దాం రా. ఇప్పుడు మనకు అలా తెలిసినోళ్ళే కాదు. మన ఇప్పుడు ఇంకొక యాంగిల్ ఏంటంటే సార్, ఈ మధ్య కాలంలో ఏదో నారాయణమూర్తి ఎక్కడికో వెళ్ళి ఏదో కామెంట్ చేశారు, పొలిటికల్ కామెంట్, దాని పర్యవసానం ఇది అనేది అంటారు. అంటే కామెంట్స్ ఆయన నిజాయితీగా చేస్తాడు. పెద్ద కామెంట్ ఏంటంటే భారతదేశం ఎప్పుడు తయారీ రంగంలో చైనాతో ఆ, స్థాయితో చైనాతో కంపేర్ చేసుకోవడం అనేది ఫూలిష్నెస్ అన్నాడు. నిజం కూడా ఎస్ అది. ఎస్, దాని పర్యవసానమే అంటారు ఇది. కావచ్చు కూడా. కానీ ఏంటంటే అదే ఒక్కోసారి ఇప్పుడు ఎవడి మీద చైనా వేసే బాంబు చైనా జీడిపి ఆయన తోటి మీరు కంపేర్ చేసుకోవద్దు అని అన్నాడంట. అది నిజం కూడా. ఆయన ఆ, కరెక్ట్ గానే మాట్లాడాడు. ఎట్లాంటిదంటే మ్యాంగోని యాపిల్ ని కంపేర్ చేయకూడదని దేని దాందే. ఆ, అర్థం ఏదో మనకు ఒకటి నచ్చింది కదా అని దాన్ని ఇంకో దాంతో ముడిపెట్టి ఉమ్. మా యాపిల్ గున్నగా ఉంటుంది. నీ మామిడి మీకు పళ్ళు వంకరగా ఆ, దీని సో కంటిన్యూషన్ లో వస్తున్న దీని చెప్పండి. కంటిన్యూషన్ లో వస్తున్న స్పెక్యులేషన్స్ ఏంటో తెలుసా మీకు? ఆ, ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది ఈ మధ్య కాలంలో. ఆ. సో గత ప్రభుత్వంతో ఏదో చచ్చంబంధాలు ఉన్నాయి, దాని తెర వెనుక ఏదో జరిగింది అనేది. అని మనకు తెలీదు. అంటే ఒకటేంటంటే ఇన్ఫోసిస్ ఒక వ్యక్తి కేంద్రకంగా నడవదండి. ముఖ్యమంత్రి కేంద్రకంగా నడవదు. ఉమ్. ఇన్ఫోసిస్ కి నేను చెప్పాను కదా 70 కంట్రీల కంటే ఎక్కువ ఆఫీసులు ఉన్నాయి. ఈచ్ కంట్రీలో 4-3 చోట్ల కూడా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ఏ మేజర్ యూరోపియన్ సిటీలో యూరోపియన్ కంట్రీలో ఒకే కంట్రీలో 4-5 ఆఫీసులు ఉన్నాయి. ఒక్క ఇన్ఫోసిసే కాదు. చాలా పెద్ద ఐటీ కంపెనీస్ అన్నీ కూడా. ఈవెన్ కాదు సార్. కన్సల్టింగ్ కంపెనీస్ కాదు సార్, ఒక మాటలో చెప్పాలంటే ఆనాడు సత్యం కంప్యూటర్స్ ని ఏ విధంగా దెబ్బతీశారో అదే తరహాలో ఇన్ఫోసిస్ ని దెబ్బతీయటానికి తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి ఒక కీలకమైనటువంటి లీడర్ యొక్క నీడ పడింది. లండన్లో ఇదో జరిగింది అనేది ఒకటి వినిపిస్తుంది. అది పూర్తిగా ఇన్‌ఫాక్ట్ నాకు వ్యక్తిగతంగా రామలింగరాజు గారు తెలుసు. బాగా అంటే బాగా క్లోజ్ కూడా. జరిగింది కూడా తెలుసు నాకు. కానీ బయట అనుకున్న దానికి పూర్తి అపోజిట్‌ది నిజం. పూర్తి అవునా? అపోజిట్. అవునా? మీడియా పూర్తి అపోజిట్. ఎంత ఓకే. అది ఇక్కడ దీంట్లో కూడా చెప్పొచ్చు కానీ దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు. పూర్తి ఆ, అపోజిట్. అది చెప్పడం వల్ల రామలింగరాజు గారికి ఎక్కువ నష్టం జరుగుతుందని నేను సరే, అది వ్యక్తిగతంగా రామలింగరాజు గారిది అయిపోయింది, ఆయన జైలుకు పోయి వచ్చారు, అదంతా ఓకే. కానీ ఇప్పుడు అదే అదే. ఇక్కడ ఎట్లా ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు నాకు వ్యక్తిగతంగా తెలిసిన దాంట్లోనే జరిగింది ఒకటైతే చూపించింది ఒకటి ఎట్లా ఉందో, ఒక ప్రధానమైనటువంటి ఇప్పుడు ఇన్ఫోసిస్ కి అసలు వ్యక్తి ప్రధానం. ఇప్పుడు ఇన్ఫాక్ట్ నారాయణమూర్తి ఎందుకంత ధైర్యంగా మాట్లాడతాడు అంటే ఆయన ఆఫ్ కోర్స్ ఇప్పుడు చైర్మన్ కాదు, ఏం కాదు. ఉమ్, బహుశా చీఫ్ మెంటర్ గా ఏదో గౌరవప్రదమైన దాంట్లో ఉన్నాడు కానీ ఆయన ఉమ్, ఇక్కడ ఇన్ఫోసిస్ కాదు గ్లోబల్ గా టాప్ 500 కానీ 1000 కంపెనీస్ ఏవి కూడా ఉమ్. ఎక్కడ కొత్తగా బిజినెస్ లో ఎక్స్పాండ్ చేసినా లేకపోతే అక్కడ లోకల్ ఇది పెట్టినా ఎట్టి పరిస్థితుల్లోని వ్యక్తి కేంద్రీకృతంగా ఉండదు. ఒక అధికార పార్టీ, ఒక ముఖ్యమంత్రి వాళ్ళకి చాలా చిన్నోళ్ళండి. కానీ ఇక్కడ అందరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పరిస్థితి అలా కాదు కదా. ఇప్పుడు మనకి కియా చూసాము, కియా వాళ్ళు బయటకు వచ్చి చెప్పారుగా అప్పట్లో, ఏమని మా మీద ప్రెషర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, మేము ఇక్కడ ఎక్స్పాన్షన్కి వెళ్ళలేము అదే అని. మా అమరావతిలో కూడా వాడు ఆడు కూడా చెప్పాడు. ప్రపంచంలో అత్యధికంగా కరప్ట్ ఉన్నది ఈ అమరావతి డిజైన్స్ లో మేము నెగ్గినా కానీ సో ఎప్పుడు అటు ఇటు కూడా ఉంటాయి. మనం సెలెక్టివ్ గా మనకు కాదు కాదు, నచ్చింది చూసి మీరు మల్టీనేషనల్ కంపెనీస్ లో వ్యక్తి కేంద్రీకృతంగా ఉండవు అన్నారు కదా, అందుకు చెప్తున్నాను నేను. కియా మోటార్స్ కాదు. ఇంతకు ముందు కియా మోటార్స్ అన్నది వాళ్ళేదో రాజశేఖర్ రెడ్డిని టైంలోనే లెటర్ ఇచ్చామన్నది ఒక వర్గం చెప్తా ఉంటారు. కంపెనీ వచ్చింది రాని కాదు, ఎక్స్పాన్షన్ కి వెళ్ళాలి. యాక్చువల్ గా వాళ్ళు ఎక్స్పాన్షన్ కి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే ఆ, లోకల్. అవి 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 ఎక్స్పాన్షన్ కి అది ఇప్పుడు కియా కూడా పెద్ద రెస్పెక్టెడ్ టాప్ 1000 కంపెనీస్ లో ఒకటి కాదు. టాప్ 1000 కంపెనీస్ లో అగైన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అవి. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లొకేషనల్ అడ్వాంటేజ్ ని చూస్తాయి. అంటే ఏంటి అక్కడ మానవ వనరుల లభ్యత, భౌగోళిక పరిస్థితులు అంటే వాటర్, పవర్. మూడోదేమో కాస్ట్ ఆఫ్ లేబరు. నాలుగోది మార్కెట్ యాక్సెస్, విడిభాగాల లభ్యత. ఇట్లాంటివి ఒక 6 అంశాలు పాయింట్లు ఇస్తారు మనకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. దాని గురించి టోటల్ టాలీ ఎంత వచ్చిందో చూసి రాజకీయ అధికారంలో ఉన్న వాళ్ళ యొక్క బిజినెస్ దానికి ఓన్లీ 10-15 మార్క్సే ఉంటాయి.
అందుకని మీకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే ఉమ్, ఆ మోడీ అంత ఇన్వెస్ట్మెంట్లు తీసుకెళ్ళినా యూపీ బీహార్కి తీసుకెళ్ళలేడండి. ఓకే. అర్థమైందా? ఉమ్. వాళ్ళకి పెద్ద ఎక్కడికి కావాల్స్తే అక్కడికి ఇన్వెస్ట్మెంట్లు ఎట్లా పడితే అట్లా. ఈవెన్ లేదండి, టోపోగ్రఫీ చంద్రబాబు గారు హైదరాబాద్ తీసుకొచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ అమరావతికి తీసుకురాలేకపోయారు. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ గొర్రెనకాల పడినట్టుగా వెళ్ళిపోరు. ఎందుకంటే వాళ్ళ డబ్బు సొంతది కాదు. చాలా మంది వ్యవస్థల నుంచే డబ్బు తీసుకుంటారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ మీకున్న అవగాహన ప్రకారం సార్ సుబ్రాజ్ గారు, ఇన్ఫోసిస్ వెనుక పొలిటికల్ రైడింగ్ జరగలేదంటారా? అటు ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ప్రముఖ పార్టీ నుంచి కానీ, ఇన్ఫోసిస్ లేదంటే బహుశా కేంద్రం నుంచి పార్టీ నుంచి కానీ? నాకున్న అవగాహన మేరకు దానికి పాసిబిలిటీ లేదని నేను చెప్పలేను. కానీ నేను అనుకుంటుంది ఏంటంటే ఈ ట్యాక్స్ అధికారుల్లో ఒక ఒక విధమైన వేధింపు ధోరణి. అంటే వీళ్ళు ఎక్కడో ఏదో ఆ జిఎస్టి వీళ్ళు డెవలప్ చేసినప్పుడు ఆ బిల్స్ పేమెంట్లు వాళ్ళు వీళ్ళు కొంత గట్టిగా స్ట్రిక్ట్ గా నిలబడి ఉంటే వాళ్ళు ఎవరో హర్ట్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళదే ఇప్పటికీ జిఎస్టి పోర్టల్ వాళ్ళ టెక్నాలజీ మీద వస్తుంది. వాళ్ళ ఈ జిఎస్టి అంతా వాళ్ళ ఇప్పటికి యాజ్ అండ్ టుడే. ఇప్పుడు మీరు బిజినెస్ అనలిస్ట్ కాబట్టి మీరు బిజినెస్ యాంగిల్లో చూస్తున్నారు. అట్ ద సేమ్ టైం మీరు కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది కాబట్టి పొలిటికల్ కోణం నుంచి కూడా మీరు చూడగలరు. మల్టీ డైమెన్షనల్ అనలిస్ట్. అంటే పొలిటికల్ ఇక్కడ నా వరకు నాకు వచ్చే చిన్న ఇదేంటంటే, అన్లెస్ అదర్వైజ్ మనకి ఎవరో ఒక సోర్స్ నుంచి ఆథెంటిక్ గా, అంటే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ మనకు తెలియదు, కానీ థర్డ్ పర్సన్ అన్నా నేను విన్నాను, కన్నాను, లేకపోతే నేను చదివాను, చూశాను అని చెప్పే వరకు అది స్పెక్యులేషనే అవుతుంది ఒకటి. అంటే కానీ ఇక్కడ భారతదేశంలో మీరు మీరు చెప్పేదానికి స్ట్రాంగ్ గా అంగీకరించాల్సింది ఏంటంటే, భారతదేశంలో ఆల్మోస్ట్ గత కొంతకాలం నుంచి మేజర్ ఇష్యూస్ అన్నిటి వెనకాల ఒక రాజకీయమైనటువంటి ప్రమేయం, రాజకీయమైనటువంటి ప్రోత్సాహం, రాజకీయమైనటువంటి ఇవన్నీ హ్యాండ్లింగ్ జరుగుతున్నదనేది 100% నిజం. మన రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నది. మనకు తెలిసిన బాంబే ఎయిర్పోర్ట్ మన జీవీకేది గాలిలో కలిసిపోయింది. మన కళ్ళ ముందే మన కృష్ణపట్నం పోర్టు, మన కళ్ళ ముందే మన గంగవరం పోర్టు. వీళ్ళెవరో కావాలని తమకు తామే బేరం పెట్టి అమ్ముకున్న వాళ్ళు కాదు. దీంట్లో ఎవరికి డబ్బులు అవసరం కానీ అంత ఇదిగా లేదు. సార్ సుబ్రాజ్ గారు, ఫైనల్ గా ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్ డికే శివకుమారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాజీ సీఎం, ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి, లండన్లో ఉండేటువంటి ఏదో కొంతమంది, ఈ మొత్తం నడిచింది అనేటువంటి కొన్ని స్పెక్యులేషన్స్ ఉన్నాయి దీని వెనక, ఇన్ఫోసిస్ వెనక. దాన్ని అసలు కనీసం మనం పరిగణలోకి తీసుకోవచ్చా దాన్ని, ఆరోపణని? నేను వ్యక్తిగతంగా 2-3 నిమిషాలు ఏంటంటే, పర్టికులర్ గా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి వచ్చేటప్పటికి నేను గతంలో నాకు తెలిసిన వ్యక్తిగత అనుభవాల నుంచి మాత్రమే నేను స్పందించే అవకాశం ఉంది. అందరి దృష్టిలో రామలింగరాజు గురించి ఎట్లా జరిగిందో ప్రచారం, అంటే ఏది జరిగిందో దానికి అపోజిట్ లో చూపించటం. యాక్చువల్ గా రామలింగరాజు వాజ్ సపోజ్ టు డాష్. అప్పుడు జరిగింది, అప్పుడు దాన్ని పూర్తి ఆపోజిట్ చేసి చూపించారు. రామలింగరాజుకి ఏదో ఒక పర్టికులర్ రాజకీయ నాయకులతో వచ్చిన పొరపచ్చాలు, భేదాలు, భేదాభిప్రాయాలు తగ్గాల వల్ల అతను దాని కంప్లీట్ ఆపోజిట్. అప్పుడు నష్టపోయింది ఆ రాజకీయ పార్టీని, అప్పుడు నష్టపోయింది అప్పటి వాళ్ళకి. ఒక మాటలో తేల్చేదాకా మొత్తం కంప్లీట్ ఆపోజిట్. కానీ బయట ప్రపంచానికి ఏంటి అప్పుడు ఎట్లా చెప్పారు, నేను బిల్ గేట్స్ పక్కన కూర్చోబెడితే ఆయన వెళ్ళి జైల్లో కూర్చోబెట్టాడు. కంప్లీట్ రివర్స్. సరే, మీకు తెలిసిన దాని ప్రకారం మీరు మొత్తం ఆపోజిట్ జరిగింది ఆ ప్రచారం అంటున్నారు కదా, ఇప్పుడు కూడా అదే సేమ్. వాళ్ళకి అంత శక్తి సామర్థ్యాలు దేన్నైనా ఎట్లయినా చూపించగలిగే. ఎందుకు ఇప్పుడు ల్యాండ్ రెవెన్యూ మొన్న జరిగిన ల్యాండ్ రెవెన్యూ సర్వే కాదు సార్, సరే అది అయిపోయింది, ఆపోజిట్ చూపించారు. పబ్లిక్ మొత్తం మ్యాండేటరీ కూడా ఇచ్చారు అనుకోండి, ఓకే, అది మళ్ళీ దానికి వెళ్తే మళ్ళీ సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది. ఇప్పుడు దీనికి క్లోజింగ్ ఎలా ఉంటుంది ప్రపంచంలోనే? క్లోజింగ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అద్భుతంగా ఉంటుంది. కొంత తాత్కాలికమైంది ఇది. వాళ్ళు ఏదో సీతమ్మ అగ్ని పరీక్ష నుంచి ఎంతో బాగా వచ్చినట్టుగా వాళ్ళు మరింత కాంతులీనుతూ ప్రపంచానికి ఇన్ఫోసిస్ ఏంటో చూపించబోతారు. ఖచ్చితంగా ఈ ట్యాక్స్ టెర్రరిజం అనేది, ఎందుకంటే మనం గత కొంతకాలం నుంచి నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ లో
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బాగుంది. అంటే వ్యాపారులకి డీక్రిమినలైజేషన్ అంటారు. అంటే నేరస్తుల్ని కాకుండా చేయటం. వ్యాపారం చేయటమే నేరం అనే దాని నుంచి ఆయన తొలగించే ప్రయత్నాలు చేస్తారు. ఈ డీక్రిమినలైజేషన్ లో అంటే ఇది క్రిమినలైజేషన్ అంటే వ్యాపారాన్ని ఒక నేరస్తులుగా ముద్రించి చిత్రించి